సంగారెడ్డి డిస్టిక్ న్యాల్కల్ మండల్ 60 acres రెడ్ సాయిల్ ఫర్ సేల్. 60 ఎకరాలు ఉంది మనకి ఇది రెడ్ సాయిల్ అమ్మడానికి. మనకు ఫామ్ వేసుకున్నా, ఏ మొక్కలు పెట్టుకున్నా, కల్టివేషన్ చేసుకున్నా ఒక లెవెల్ ఉంటుంది. 60 ఎకరాలు ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రాక్టర్ పెట్టి దున్నారు ఈ రకంగా. రెడ్ సాయిల్ ఇక్కడ మనకు చూస్తుంటే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా, జింకలు, కృష్ణా జింకలు అంటారు కదా మన తెలంగాణ జంతు. ఈ జింకలు మేస్తున్నాయి ఇక్కడ. ఇక జింకలు మొత్తం ఇది పక్కన ట్యాంక్ కనిపిస్తుంది మనకు. ఒక పక్కన విలేజ్ ట్యాంక్ అది. ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది, ఇక్కడ ఇంకో విలేజ్ ఉంటుంది. ఇది మనకు ఈ జింకలు మనకు వెళ్తున్నాయి కదా, ఈ జింకలు ఇవి అంటే ఈ విధంగా మనకు ల్యాండ్ ఈ రకంగా ఇలా ఎలక్ట్రిసిటీ దగ్గరలోనే ఉంది. ఈ రకంగా ఇలా మనకు ల్యాండ్ ఉంది ఈ రకంగా. 60 acres ల్యాండ్ రెడ్ సాయిల్ ఉంది, ప్యూర్ రెడ్ సాయిల్. ఇక్కడ ట్రాక్టర్ దున్నారు, దున్నినాయి ఈ రకంగా. అంటే ఈ రకంగా మనకు చూడడానికి ఈ రకంగా ఉంది. ఈ రకంగా మన ఎర్ర భూమి ఏ మొక్కలు పెట్టడానికైనా, ఫామ్ హౌస్ చేసుకోవడానికైనా, ప్లాంటేషన్ చేయడానికైనా, కల్టివేషన్ చేయడానికైనా ఇది సూటబుల్ మనకి. ఇక్కడ బోర్ వాటర్ మనకు 150 to 200 మధ్యలో వాటర్ పడుతుంది మనకు. ఈ రకంగా ల్యాండ్ ఇది మనకు. 60 acres రెడ్ సాయిల్ ల్యాండ్ ఫర్ సేల్. మొత్తం ఒకే ఓనర్. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మన దారి ఉంది మనకు 33 feet నక్ష దారి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళే దారి. ఈ రకంగా ఇక్కడ వరకు మనకి ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ తుమ్మ చెట్టు ఉంటుంది, తుమ్మ చెట్టు నుంచి ఇలా కంటిన్యూగా అవుతూ ఇలా ఇలా ఈ రకంగా కంటిన్యూగా అవుతూ ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల వరకు ఎండ్ అవుతుంది మనకు. అదే చెట్ల నుంచి ఇలా కంటిన్యూ అవుతూ ఈ రకంగా చెట్ల నుంచి ఇలా ఇక్కడ వరకు మనకు ఈ రకంగా. ఇక్కడ మనకు చూసాం ఇది 60 ఎకరాలలో ఇది ఒక భాగం. ఇది మనకి రెడ్ సాయిల్ మొత్తం. ఇది మనకి ట్రాక్టర్తో దున్నితే ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా వెళ్తూ ఇలా ప్యూర్ రెడ్ సాయిల్. ఒక్క రాయి కూడా దొరుకుతుంది ఇలా. మనకు లో బడ్జెట్ తక్కువ రేట్లో మనకు నిమ్స్ అని వచ్చింది ఒకటి 12,500 ఎకరాలలో. ఇక్కడ జైరాబాద్ సరౌండింగ్లో నేషనల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ జోన్ అని నిమ్స్. అది 12,500 ఎకరాలలో వచ్చింది. ఆ నిమ్స్కి దీనికి జస్ట్ ఒక 10 kilometer డిస్టెన్స్ ఉంటుంది. నేషనల్ హైవే NH 161B 4-way శాంక్షన్ రోడ్. ఆ రోడ్కి జస్ట్ ఒక ఇక్కడ మన నెట్వర్క్ కనిపిస్తుంది, నెట్వర్క్ సిగ్నల్ ఒక 1 kilometer డిస్టెన్స్లో ఇక్కడ నిమ్స్ బార్డర్. అక్కడ నుంచి ఒక 8 kilometers. ఇది అక్కడ నుంచి ఇక్కడ 1 kilometer. అది NH 161B 4-way శాంక్షన్ రోడ్, నిజాంపేట్ టు బిదర్. ఈ రకంగా ల్యాండ్ ఈ రకంగా ఉంది. ఇక్కడ మనకు ముళ్ళ పొదాలు అనిపిస్తున్నాయి కదా, అక్కడ మనకు శివరి బార్డర్. మొత్తం ల్యాండ్ ఈక్వల్ లెవెల్లో ఉంది అన్ని చోట్ల. గుంతలు గుట్టలు అలాంటివి ఏమి లేవు, మొత్తం ఈక్వల్ లెవెల్ ఉన్నాయి. మనకు ల్యాండ్ ఈ రకంగా దున్నారు వాళ్ళు. మనకు ల్యాండ్ ఇక్కడ దున్నారు, పంట పెడదాం, కల్టివేషన్ చేద్దామని. ఒకటే ఉన్నారు కాబట్టి ఏంటంటే ఒకసారి మొన్న కొత్త ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ టెస్టింగ్ చేశారు. ల్యాండ్ దున్నితే బాగుంది. ప్యూర్ రెడ్ సాయిల్ అన్ని పంటలకు వర్తిస్తుంది ఇది. మనకు ప్లాంటేషన్ కానీ, ఫామ్ హౌస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, మనకి ఏదైనా మొక్కలు అమ్ముకొని మనం పెద్ద వేడి తీసుకొని మనకు కొన్ని విడివిడి భాగాలు చేసి కూడా అమ్ముకోవచ్చు. 60 ఎకరాలు 10 ఎకరాలు చేసి కూడా 6 భాగాలుగా చేసి అమ్ముకోవచ్చు మనం. ఇక్కడ ఈ రకంగా మనకు ఈ విధంగా అంటే 60 ఎకరాల ల్యాండ్ మొత్తం రెడ్ సాయిల్ ఈ రకంగా ఉంది మనకు. ఎవరన్నా పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి మనకు BT రోడ్, బ్లాక్ టాప్ రోడ్ జస్ట్ 1 kilometer. ఇక్కడ మనకు ఒక ట్రాక్టర్ వెళ్తుంది ఇక రోడ్ పై నుంచి. ఇక్కడ
ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఒక ట్రాక్టర్ వెళ్తుంది రోడ్ పైన. ఇగో ఇక్కడ ఇచ్చే మీ మొక్కల దగ్గర ఒక ట్రాక్టర్ వెళ్తుంది. అది బ్లాక్ టాప్ రోడ్. మనకు సంగారెడ్డికి 60 కిలోమీటర్స్, హైదరాబాద్కి 100 కిలోమీటర్స్, హజారాబాద్ 22 కిలోమీటర్స్, నారాయణఖేడ్ 40 కిలోమీటర్స్. ప్యూర్ రెడ్ సాయిల్, అన్ని పంటలకు అనుకూలమైనది. బోర్ వాటర్ వేసుకున్నా పడుతుంది, బావి తోకున్నా ఇక్కడ వాటర్ పడుతుంది మనకి. ఈ రకంగా భూమి ఉంది. నో లిటిగేషన్. 1954 నుంచి ప్రజెంట్ నవ్ డేస్ అంటే నవ్ ఇయర్ వరకు కూడా ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ చెక్ చేసుకుంటే మొత్తం క్లియర్ టైటిల్, ఏం లిటిగేషన్స్ లేవు, మొత్తం క్లియర్, నో ఇష్యూస్. ల్యాండ్ పరంగా అయినా దారి పరంగా అయినా మొత్తం క్లియర్. ఈ రకంగా మన నక్షదారీలు ఉన్నాయి. 33 ఫీట్ నక్షదారి ల్యాండ్ నుంచి ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే నక్షదారి ల్యాండ్ పక్క నుంచే వెళ్తుంది. బ్లాక్ టాప్ రోడ్ జస్ట్ 1 కిలోమీటర్స్, మెట్లింగ్ రోడ్, డైరెక్ట్ ల్యాండ్, కార్ డైరెక్ట్ ల్యాండ్ వరకు వస్తుంది మనకు. కార్ కానీ పెద్ద వెహికల్స్ ఏ తీసుకొచ్చినా మనకి డైరెక్ట్ ల్యాండ్ వరకు వస్తుంది మనకు. మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ న్యాల్కల్ మండలంలోనే ఇది అతిపెద్ద బిట్లలో ఇది రెండో బిట్టు. రెడ్ సాయిల్లో అయితే ఇదే ఒక అతిపెద్ద బిట్టు మనకు న్యాల్కల్ మండలంలో సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. తక్కువ రేట్లో మనకు నిమ్స్ వల్ల, నేషనల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ వల్ల డే బై డే రేట్లు బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి, డే బై డే రేట్లు బాగా పెరుగుతున్నాయి మనకు. దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్ పరంగా పెట్టాలనుకునే వాళ్ళకి మంచి అవకాశము, అగ్రికల్చర్ కోసం తీసుకునే వాళ్ళు కూడా చాలా మంచి అవకాశం ఈ వీటిలో. ఈ రకంగా మన స్క్వాడ్ టైప్లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్, నార్త్ ఫేస్, సౌత్, వెస్ట్ అన్ని ఫేస్లో సేమ్ సమానంగా ఉంటాయి. ఇక్కడ ఈ రకంగా ఆల్రెడీ ఇంట్లో కొన్ని పంటలు పెట్టి తీశారు. ఆల్రెడీ రైతులకు కొంత ఏంటంటే వాళ్ళు కౌలుకి ఇచ్చారు, కౌలుకి ఇవ్వడం వల్ల ఇంత కొంత పంటలు పెట్టుకొని వీళ్ళు తీశారు. ఇక ఈ రకంగా మన ల్యాండ్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే ముందు కూడా మొత్తం ల్యాండ్ దున్నేసుకొని పంటలు పెట్టుకుంటే కూడా ఇప్పుడు ల్యాండ్ పంట పండుతుంది. ఇక్కడ ఒక్క రాయి కూడా దొరకదు మనకు ల్యాండ్లో. ఈ రకంగా ఇది మనకు 33 ఫీట్ నక్షదారి. ఇది మనకు 33 ఫీట్ నక్షదారి. ఇదిగో మనకి ఇది విలేజ్, అక్కడ నెట్వర్క్. మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఇంకో విలేజ్, ఇక నెట్వర్క్ కనిపిస్తుంది. ఇక పక్కన చూస్తుంటే ఇక్కడ ఇంకో విలేజ్. 3 విలేజ్లకు వెళ్ళే దారులు ఈ నక్షదారి ఈ పక్క నుంచి వెళ్తుంది. 3